आप लोग वैसे बैठो, बैठ जाओ आप लोग, बाजू बैठ जाओ आप लोग। कैंसर కూర్చో, कैंसर पेशेंट జరుపుకుంటారా వాళ్ళకి కూర్చో 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 నిలబడకాయ. సార్ అచ్చుడే ఆల్చం సార్ కాడ సాయం పొందేతందుకు వచ్చినోళ్ళంతా లేవబోయిర్రు. ఏ కుసోరి కుసోరి అని ఎవ్వల్ని కూడా లేవనీయలే సారు కుర్చీలకెంచి. ఇక అటెంక వరుస పెట్టి ఒక్కో క్యాన్సర్ పేషెంట్ ఆపతి సాపతే అరుచుకున్నాడట. దవాఖాన ఖర్చులను బట్టి పైసల కట్టలు చేతుల పెట్టింది సారు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు సర్జరీ ఉందా, ఒకటి ఇప్పుడు ఏమన్నా ఇంజక్షన్ ఉందా, ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఎంత అయింది, ఇప్పుడు ఇంజక్షన్ ఎంత, ఇప్పుడు 2 lakhs వస్తుంది. రైట్ 2 lakhs ఇక్కడ 2 lakhs. చూస్తాండ్రు కదా ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుందో అరుచుకొని మరి అప్పటికప్పుడు 2 లక్షలు చేతులు పెట్టిండు. ఎవలకు లగ్గింత మంచి మనసుంటది లీడర్లకు. కీమోథెరపీ అనగానే మళ్ళీ క్యాన్సర్ పేషెంట్ కు 2 లక్షలు, ఆపరేషన్ అంటే మళ్ళోగా అన్నకు 2.5 లక్షలు, అవసరం ఉంటే కడుమై అటెంకిత్తనని చెప్పి 2 లక్షలు, ఇంకొకరికి 2 లక్షలు, చేతికి అస్సలు ఎంకలేనట్టే ఇచ్చుకుంటా పోయిండు సారు. ఇగో ఇల్లైతే కాళ్ళ మీద పడ్డరు సారు దయాగుణానికి. ఇంటాయన క్యాన్సర్ ట్రీట్మెంట్ కు 3,02,000 కావాలన్నట. ఇప్పటికైతే 2 లక్షలు చేతిలో పెట్టి కడుమై మళ్ళిత్తనని చెప్పిండు సారు. సరే ఇదైతే దగ్గర పెట్టుకో, తర్వాత ఇంకా తక్కువ పడితే మళ్ళీ ఇచ్చేస్తాం. అయిపోయింది, నువ్వు చేసుకో. బ్యాలెన్స్ ఏదంటే కంప్లీట్ అయినా నేను చూస్తాను. ఇక ఇట్లా సాయం చేసుడే కాదు, ఈమె ఇంటాయనకైతే గట్టిగా క్లాస్ వీకి మరీ పైసలు ఇచ్చిండు 2 లక్షలు. ఏందమ్మా ఏం చేసిండు, ఎందుకు బాబా ఏది ఆ గుట్కా తినే గుట్కలే కదా ఇంద్రనైనా గుట్కలు తిని శాపము, భార్య పరిచయాలు, ఏం పదాలనైనా ఇదంతా ఏందమ్మా ఇదంతా చేతులార గుట్కలు తిని ఆ పొగాకు తిని. అవునమ్మా ఇప్పుడు నీవు టెన్షన్, నీ పిల్లల టెన్షన్, తినేటప్పుడేమో వీళ్ళకి తెలవయి గుట్కలు తిని అడ్డమైన తిని ఖరాబ్ చేసుకుంటారు. గుట్కా పాన్పరాకు పొగాకు తిని నోటి క్యాన్సర్ తెచ్చుకున్నాడట మోతెవారి. మస్తు కోపానికొచ్చిండు సారు. గుట్కా తినకుర్రి, సిగరెట్ తాగకుర్రి, క్యాన్సర్ పాలై మీ ఇంటోళ్ళను ఆగం పట్టియకుర్రని అందరికి బుద్ధి మాట చెప్పుకొచ్చిండు. సంగారెడ్డి నియోజకవర్గం నుండే పేద క్యాన్సర్ పేషెంట్లట ఇల్లంతా. మొత్తం 5గురికి అప్పటికప్పుడు తలో 2 లక్షలు సాయం చేసిండు జగ్గన్న. ఎంత గొప్ప మనసోగా దానుల్లా సారుది. అందుకే గీ ముచ్చట తెలిసి కడమ లీడర్లు కూడా పర్షాన్ అవుతున్నారట ఇప్పుడు జగ్గన్న దానగుణం చూసి. సంగారెడ్డి పబ్లిక్ కూడా చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారట దీని గురించి.